వెల్కమ్ టు సాక్షి టీవీ, వెల్కమ్ టు సాక్షి లైఫ్, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఈరోజు మనము ఈఎస్ఐ హాస్పిటల్ ఎక్కడైతే సనత్ నగర్లో ఉందో చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపాంతరం చెందింది. ఇటీవల కాలంలో మెడికల్ కాలేజ్ కూడా వచ్చేసింది. ఇక్కడ పీజీ సీట్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. కాకపోతే ఇటీవల కాలంలో ఒక ట్రాన్స్జెండర్ క్లినిక్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా వార్తల్లోకి మరొకసారి ఈఎస్ఐ మెడికల్ సర్వీసెస్ మన ముందుకు వచ్చాయి. ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన అంటే హిజ్డాలకు సంబంధించిన ఒక క్లినిక్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఈఎస్ఐకి సంబంధించిన హాస్పిటల్స్లో మన హైదరాబాద్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హాస్పిటల్ అని చెప్పుకోవాలి. సో ఇక్కడ ఈ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ ఏదైతే విభాగం ఉన్నారో దాన్ని హెడ్ చేస్తున్న మేడం డాక్టర్ మణికుమారి మేడం కింద ఈ క్లినిక్ ప్రధానంగా నిర్వహించబడుతున్నది. అంతేకాకుండా ఇదంతా మల్టీ స్పెషాలిటీకి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి ట్రాన్స్జెండర్స్ కాబట్టి వాళ్ళు కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఏది ఏమైనా ఇప్పుడు మనతో ఎక్స్క్లూజివ్గా సాక్షికి ఇంటర్వ్యూలో మేడం ఇక్కడ ఈ క్లినిక్ అసలు ఎలా స్టార్ట్ చేయబడ్డది, దాని నేపథ్యం ఏంటి, అసలు ఎంతమంది ఈఎస్ఐ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇజ్డాలు ఏంటి, ఆ విషయాలన్నీ కూడా మాట్లాడదాం. మేడం, అసలు ఇక్కడే ఎందుకు చేయాలని మీరు అనుకున్నారు? దీని గురించి సాధారణంగా వేరే హాస్పిటల్స్లో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్లో కూడా ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే అంత పెద్ద ఎత్తున స్పందన లేదు. సో మీ యొక్క ఇనిషియేటివ్ ఏంటి మేడం? యాక్చువల్లీ ట్రాన్స్జెండర్ సర్జరీస్ అంటే మాకు ప్లాస్టిక్ సర్జరీలో ఇది ఒక సెపరేట్ టాపిక్. ఇది జెండర్ రీఎఫర్మేషన్ అంటాము, జెండర్ డిస్ఫోరియా సర్జరీస్ అని. సో ఇందులో మేల్ టు ఫీమేల్ ఆర్ ఫీమేల్ టు మేల్ ట్రాన్స్ఫర్మేషన్లో దెర్ ఆర్ మల్టిపుల్ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో స్టార్టింగ్ నుంచి మాట్లాడితే ముందు సైకాట్రిక్ ఎవాల్యుయేషన్ ఇచ్చి దే హ్యావ్ టు గెట్ ఎ సర్టిఫికేట్. తర్వాత ఎండోక్రైనాలజిస్ట్, ఆఫ్టర్ ద సర్టిఫికేట్ ద ఎండోక్రైనాలజిస్ట్ విల్ స్టార్ట్ ద హార్మోనల్ థెరపీ. సో అది 1 year థెరపీ అయిపోయిన తర్వాత సర్జన్ రోల్ వస్తుంది. సో సర్జన్ రోల్, వై ప్లాస్టిక్ సర్జరీ హ్యాస్ బికమ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సర్జన్స్ రోల్ ఈజ్ ఎక్స్టర్నల్ అపియరెన్స్. సో వన్స్ వాళ్ళు హార్మోన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కావలసిన ఆర్గాన్స్ క్రియేట్ చేసుకోవటానికి కానీ ఆర్గాన్స్ తీసేయటానికి కానీ మెయిన్ రోల్ ప్లాస్టిక్ సర్జన్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ సర్జరీస్ అంటాం. సో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ కానీ బ్రెస్ట్ రిమూవల్ కానీ వన్ ఆఫ్ ద కామన్ సర్జరీస్ ట్రాన్స్జెండర్స్ సీక్ ఫర్. సో అందులో ప్లాస్టిక్ సర్జన్స్ రోల్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత బాటమ్ సర్జరీస్లో వెజైనోప్లాస్టీ అంటే వెజైనా క్రియేషను, పెనిస్ రిమూవల్. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. సో వెజైనా క్రియేషన్ అండ్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ దేర్ ఆర్ 2 మేజర్ సర్జరీస్ ప్లాస్టిక్ సర్జన్స్ మేము చేస్తాం కాబట్టి ప్లాస్టిక్ సర్జన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది. బట్ ఇట్స్ నాట్ దట్, అన్ని స్పెషాలిటీస్ ఉంటాయి ఇందులో. ఒకటి సైకాట్రీ, ఎండోక్రైనాలజీ, గైనకాలజిస్ట్, దే హ్యావ్ టు రిమూవ్ ద యూట్రస్, and urologist, they'll remove the scrotum and penis. సో ఆ స్క్రోటమ్ పెనిస్ స్కిన్ని మేము వెజైనా క్రియేషన్కి వాడతాం. సో ఇట్లా ఇట్స్ ఏ కాంప్లెక్స్ సిస్టమ్ ఇన్వాల్వింగ్ ఆల్ ద స్పెషలిస్ట్. బట్ ఎస్, ప్లాస్టిక్ సర్జన్స్ హ్యావ్ గాట్ ఎ మేజర్ రోల్ బికాస్ ద అపియరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేసుకోకుండా ఫస్ట్ హార్మోనల్ థెరపీ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ సర్జరీ వాళ్ళు అడిగేది ఏంటంటే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్. అందుకని ప్లాస్టిక్ సర్జన్స్కి ప్రామినెన్స్ వచ్చింది. సో ఇక్కడ ఈ క్లినిక్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనుకున్నామంటే, ఫస్ట్ నాకు ట్రాన్స్జెండర్ సర్జరీస్ గురించి ఒక యాక్టివిస్ట్, షీ వాజ్ డిస్కసింగ్ విత్ మీ అబౌట్ దిస్ ప్లాస్టిక్ సర్జరీ ఇంటర్వెన్షన్ ఇన్ ట్రాన్స్జెండర్స్. సో ఐ సెడ్, ఓకే, ఐఎమ్ ఏ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఈఎస్ఐసి హాస్పిటల్. సో నేను ట్రీట్ చేయాలి అంటే నాకు ఈఎస్ఐ కార్డు ఉండాలి, అప్పుడే నేను వాళ్ళకి చేయగలను. అండ్ యాక్చువల్లీ ఇట్స్ అప్రోప్రియేట్ దే షుడ్ గెట్ ట్రీటెడ్ ఇన్ ఏ ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ వేర్ మల్టిపుల్ స్పెషలిస్ట్స్ ఆర్ అవైలబుల్. సో అది నేను చెప్పాను. ఊరికే ఇక్కడ రిమోట్ క్లినిక్స్కి వెళ్ళటం అది సరికాదమ్మా, మీరు ఇట్లా స్టార్ట్ చేయండి, మీరు ట్రై చేయండి అన్న. సో అప్పుడు షీ వాజ్ ట్రయింగ్. సో షీ కుడ్ రీసెంట్గా ఉస్మానియాలో కూడా ఒక ట్రాన్స్జెండర్ క్లినిక్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దేర్ ఆర్ సమ్ 40 ఎంప్లాయీస్ ఆర్ దేర్ విత్ ఈఎస్ఐ కార్డ్. So now she got the opportunity to approach to her because she has the cards. సో కార్డ్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టి మా దగ్గరికి వచ్చి మేమంతా మాట్లాడుకొని, ఎస్, దే హ్యావ్ ద కార్డ్స్, దే హ్యావ్ ద రైట్. వెన్ ద ఈఎస్ఐ కార్డ్ ఈస్ దేర్,
వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్, దట్స్ వాట్. సో అట్లాగా మేము స్టార్ట్ చేసాము. అండ్ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సనత్ నగర్లో మొత్తం దేర్ ఆర్ multiple ESI medical colleges are there. Originally there were 8, recently some 15 and odd started. I'm not really sure of the number. So in ESI there are 2 super specialty hospitals. Kani ESI Medical College Sanath Nagar Hospital lone first time manam transgender clinic ni start chesam. ఈ ట్రాన్స్జెండర్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నారు కదా మేడం, అంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎవరైనా ఈ కార్డు ఉన్న వాళ్ళు యాక్సెస్ చేసుకో. Yes, actually, yes, you're right. ఆల్ ఓవర్ ఇండియా కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా ఈఎస్ఐసి సనత్ నగర్కి రిఫరల్ తెచ్చుకొని ఇక్కడికి రావచ్చు, మా దగ్గరికి రావచ్చు. సో మేము ఇప్పుడు ఈఎస్ఐలో సనత్ నగర్లో మేము స్టార్ట్ చేసిన క్లినిక్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ ఓవర్ ఇండియా యాక్చువల్లీ. అండ్ వీఆర్ రైట్ నౌ వీఆర్ స్టార్టింగ్ దిస్ క్లినిక్. It's available on second Saturday and fourth Saturday in room number 441. And this is fourth floor OPD building. It's కొత్తగా కట్టిన బిల్డింగ్, ఫోర్త్ ఫ్లోర్లో ప్లాస్టిక్ సర్జరీ ఓపీడీలో సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డేస్ ఈ క్లినిక్ ఉంటుంది. ఇక్కడే అందరు స్పెషలిస్టులని ఇక్కడే ఉండి పేషెంట్స్ చూద్దామని ఫస్ట్ డిసైడ్ చేసుకున్నాము. సో అంటే సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డే ఎందుకు, అంటే మీరు ఆ రోజు ఏమైనా వేరే బర్డన్ ఫ్రీ ఉంటుంది? ఎస్, యాక్చువల్గా మాకు మా రెగ్యులర్ ఓపీడీ మాకు మండే, వెన్స్డే, ఫ్రైడే ఉంటుంది. సో అందరు మేము ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇట్స్ ఏ వెరీ వాస్ట్ స్పెషాలిటీ. మాకు ఆల్మోస్ట్ మా ఓపీ 60-70 పేషెంట్లు వస్తారు. హ్యాండ్ ఇంజరీస్, లోయర్ లింబ్ ఇంజరీస్, బర్న్స్, క్యాన్సర్, రకరకాల పేషెంట్లు వస్తారు. సో ఆల్మోస్ట్ ఒక 30-40 డ్రెస్సింగ్లు ఉంటాయి. సో ఇంతమంది పేషెంట్స్ క్రౌడ్ లేకుండా సాటర్డే ఈజ్ ఏ ఫ్రీ డే, మాకు ఓపీడీ ఉండదు. సో ఓపీడీ లేనప్పుడు ఈ ఓపీడీ స్టార్ట్ చేస్తే ట్రాన్స్జెండర్ విల్ హ్యావ్ సమ్ ప్రైవసీ ఆల్సో, దే విల్ హ్యావ్ ప్రైవసీ. అండ్ ఆ రోజు కొంచెం మిగతా స్పెషాలిటీస్ వాళ్ళు కూడా కొంచెం అవైలబుల్గా ఉంటారు కాబట్టి దిస్ ఈజ్ ఎ ఫ్రెష్ క్లినిక్, వీ థాట్ విల్ స్టార్ట్ దిస్ on Saturday. And why not every Saturday? Because the numbers are very less right now. So only there are 40 people. So that's why we thought second and fourth Saturdays are, right now it's okay. If the numbers are more, we'll have on every Saturday. మేడం, ఇప్పుడు వీళ్ళు ఒకవేళ ఈ సర్వీసెస్ వీళ్ళు వేరే దగ్గర తీసుకున్నారు ఇంతకాలం, చాలామంది చాలా స్టోరీస్ ఉన్నాయి. మేము కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయడం జరిగింది ట్రాన్స్జెండర్స్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ దీంట్లో మేడం మీరు చేసే ప్రొసీజర్స్, మల్టీ డిసిప్లినరీ ప్రొసీజర్స్ అన్నిటికీ వాళ్ళకు ఒక 2 years పాటు ఎంత ఖర్చు అవుతుంది, వాళ్ళు ఎంత బెనిఫిట్ అవుతుంది? First and foremost is all the patients who have ESI card holders, they have to come and register in ESIC. So this will start on the second Saturday of this month. This is the beginning, the first clinic. Once it starts, we'll see the certificate. The endocrinologist will review. హార్మోన్స్ మొదలు పెడతారు. సో హార్మోనల్ ట్రీట్మెంట్కి ఎవ్రీ మంత్ ఎంత అవుతుంది అనేది నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. ఎండోక్రైనాలజిస్ట్ విల్ బీ ఏబుల్ టు టెల్, బట్ రఫ్లీ ఐ థింక్ 25,000-30,000 అవుతుంది అనుకుంటా ఎవ్రీ మంత్. సో దట్ ఈస్ మేబీ ఐ థింక్ ఇట్స్ లైఫ్ లాంగ్ దే హ్యావ్ టు టేక్. సో దట్స్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. తర్వాత సర్జరీస్ అయితే మా దగ్గర ఎక్స్పెన్సివ్ సర్జరీస్ 2. ఒకటి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్కి ఇంప్లాంట్స్ కావాలి. సో 2 ఇంప్లాంట్స్ దగ్గర ₹1,00,000 అవుతాయి. వీఆర్ నాట్ ఛార్జింగ్ ద సర్జరీ అవన్నీ కాదు, ఇంప్లాంట్స్ కాస్టే 1 lakh వరకు అవుతుంది. సో అండ్ ది అదర్ థింగ్ ఈస్ మేజర్ సర్జరీ ఈజ్ పెనిస్ రీకన్స్ట్రక్షన్. అది మైక్రో సర్జరీ, అది 7-8 hours సర్జరీ అవుతుంది. అది బయట అయితే డెఫినెట్గా వాళ్ళకి 7-8 లక్షలు ఈజీగా అవుతుంది. అది ఎవరు చేయరు కూడా, చాలా తక్కువ మంది చేస్తారు. సో అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఫ్యూచర్లో. సో ఇట్స్ లైక్ వీ కెన్ బ్రేవ్లీ సే దట్ ఈఎస్ఐసి కెన్ ప్రొవైడ్ all the surgeries, all the services in future. They really have the advantage of ESIC. మేడం, ఇన్ని సర్జరీస్, ఇన్ని ట్రీట్మెంట్ వీళ్ళు ఎంతకాలం, అంటే సంవత్సరాల తరబడి దే షుడ్ కీప్ కమింగ్ అండ్ గెట్ చెకింగ్, ఎట్లా అవంతా కూడా ఫ్రీగా ఉంటుందా? Yeah, ESIC, once they have a card, it's free. Everything is free. సో బెనిఫిట్ అంటారా మేడం వాళ్ళకి పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ బర్డెన్? I'll tell you, if I have a ESIC card, I'll be happy to take it and come here. That's what మా క్యాన్సర్ సర్జన్స్, ఆంకాలజిస్టులు అందరూ చెప్తారు. బికాస్ ఇక్కడ ఈఎస్ఐ సర్వీసెస్ ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ ఫర్ ద పేషెంట్. సో మేడం, ఒకటి మేజర్ క్వశ్చన్ మేడం, ఇప్పుడు దీనికి ఒక కమిట్మెంట్ ఉండాలి మేడం.
యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళతో మీరు కనెక్ట్ అయ్యారు, వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తుంటారు, వాళ్ళ కష్టాలు మీతో చెప్పుకొని ఉంటారు. ఫర్ దాట్ ఈరోజు ఈ క్లినిక్ ఒక రూపాంతరం చెందింది. వేరే వాళ్ళని ఎట్లా మోటివేట్ చేశాము, వేరే వింగ్స్ ఆఫ్ మల్టీ డిసిప్లినరీ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, చాలామందికి చాలా స్టిగ్మా ఉంటుంది, అదే వీళ్ళకి ఎందుకు మనం ట్రీట్మెంట్ ఇవ్వాలని, వాళ్ళని కూడా మీరు కన్విన్స్ చేయాల్సిన ఒక ఛాలెంజ్ ఏమైనా ఎదుర్కొన్నారు? లేదండి, యాక్చువల్గా ఆల్ ద స్పెషాలిటీ పీపుల్ వర్ దే ఆర్ వెరీ కోఆపరేటివ్. నౌ ఎవ్రీబడి ఈస్ రియల్లీ థింకింగ్ అబౌట్ ఇట్. ఇట్ బికేమ్ ఏ రొటీన్, లైక్ endocrinologist is routinely, it's a hormonal therapy is worldwide it started. Actually what happened is it's a WPATH, means it's a WPATH అంటే World Professional Association of Surgeon India. సో వీళ్ళు 2019లో ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ WPATH గైడ్లైన్స్ ప్రకారమే మనము ఈ ట్రాన్స్జెండర్స్ దే ఆర్ నాట్ అబ్నార్మల్, దే ఆర్ నార్మల్ పీపుల్. దే ఆర్ బోర్న్ అంటే వాళ్ళు పుట్టినప్పుడే నార్మల్ ఎనాటమీతోనే పుట్టారు వాళ్ళు, కానీ వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళ ఎనాటమీ వాళ్ళకి నచ్చక దే వాంట్ టు చేంజ్ ఇట్. సో అందుకని ఇది అబ్నార్మల్ కాదు, ఇది సైకియాట్రీ ప్రాబ్లం కాదు. సో దిస్ ఇస్ మనకి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు మనం అడుగుతాం కదా దానికి ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వాలో, ఇది కూడా అలాంటిదే, దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంతే. సో ఇది అబ్నార్మల్ కాదు, ఇవ్వాలి అని WPATH గైడ్లైన్స్ 2019లో వచ్చాయి. దట్స్ వరల్డ్ లెవెల్లో. సో అందుకని ఇప్పుడు ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే మన దగ్గర ఇప్పుడు అన్ని మెట్రోస్లో అయితే ఇప్పుడు ఢిల్లీ కానీ హైదరాబాద్ ముంబై కానీ అన్ని దగ్గర ఇప్పుడు నార్మల్గా క్లినిక్స్ నడుస్తున్నాయి. ఎయిమ్స్లో కూడా క్లినిక్ స్టార్ట్ చేశారు, ఎయిమ్స్ న్యూఢిల్లీలో కూడా క్లినిక్ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు నౌ ఎవ్రీ స్పెషాలిటీ లైక్ endocrinologist and psychiatrist they have taken it as a one of the procedures. So there nobody is like against or non-empathetic. అందరూ కూడా ఎంపతి ఉంది వాళ్ళ మీద. మేడం ఇప్పుడు మనకు చెన్నై ఈజ్ లీడింగ్ ఇన్ దిస్ ట్రాన్స్జెండర్ కేర్ అని మనం చెప్పుకోవచ్చు రిపోర్ట్స్ ప్రకారంగా. సో ఇక్కడ మేడం మీరు అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఓన్లీ ESI వాళ్ళకే వస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్స్కి మీరు ఏమన్నా చెప్పగలుగుతారా మీ ఎక్స్పీరియన్స్తో? ఎందుకంటే చెన్నైలో అది ఐ థింక్ ఇన్ టు దర్ హెల్త్ స్కీమ్లో అది వచ్చేసింది, మన దగ్గర కూడా ఆరోగ్యశ్రీ లాంటికి వస్తే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ జరుగుతుంది. కరెక్టే, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇట్ యాజ్ లాంగ్ టైమ్ బ్యాక్. ఒక మెడికల్ కాలేజ్, ఒక హాస్పిటల్ని చెన్నైలో రికగ్నైజ్ చేసి ట్రాన్స్జెండర్ సర్వీసెస్ అన్నీ అక్కడ చేయాలని గైడ్లైన్స్ ఇచ్చి ఆ ప్రొసీజర్స్, ఆ ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్ తమిళనాడు మన ఆరోగ్యశ్రీ లాగే వాళ్ళకి కూడా ఒక స్కీమ్ ఉంది, అందులో రికగ్నైజ్ చేసి తారీఫ్లు ఇచ్చేశారు వాళ్ళు. మన దగ్గర మన గవర్నమెంట్ హ్యాస్ రికగ్నైజ్ దిస్ ప్రాబ్లం అండ్ దట్స్ రీజన్ వాళ్ళు ఉస్మానియాలో స్టార్ట్ చేశారు క్లినిక్. ఆల్రెడీ యూరాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్ అందరూ ఒక టీమ్ లాగా చూస్తున్నారు. దే ఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ క్రౌడ్. ఉస్మానియా డిపార్ట్మెంట్ ప్లాస్టిక్ సర్జరీలో కూడా కొన్ని సర్జరీస్ అయినాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇంకా ఇవి ఆరోగ్యశ్రీలో కవరేజ్ రాలేదు. సో ఆరోగ్యశ్రీలో ఈ ప్రొసీజర్స్ అన్నీ ఐడెంటిఫై చేసి ఈవెన్ హార్మోనల్ ట్రీట్మెంట్ కూడా ఐడెంటిఫై చేసి దీనికి స్పెసిఫిక్ తారీఫ్స్ ఇచ్చేస్తే ఐ థింక్ ఇట్స్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ దెల్ గెట్. వాళ్ళకి మన అంటే ఈ నార్మల్ ఇప్పుడు ఎందుకంటే ESIలో మేము మాకు రెస్ట్రిక్షన్ ఉంది, ESI కార్డ్ హోల్డర్స్కే మేము ట్రీట్ చేయగలము. బట్ గవర్నమెంట్ స్కీమ్లో వచ్చింది అంటే చాలామందికి బెనిఫిట్ వస్తుంది. ఓకే మేడం, విష్ యూ ఆల్ ద బెస్ట్ మేడం. అంటే ఈ క్లినిక్ వినూత్నంగా మీరు ఒక ఆలోచనతో తీసుకొచ్చి దీన్ని ఒక రియాలిటీగా చూపిస్తున్నారు. సో వీ విష్ ఈవెన్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని కూడా మేము అపీల్ చేస్తున్నాం. యూ కెన్ ఆల్సో టేక్ ద సర్వీసెస్ ఆఫ్ ESI ట్రాన్స్జెండర్ క్లినిక్లో. దేర్ ఆల్ సెట్, అన్ని మల్టీ డిసిప్లినరీ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ట్యూన్ అయిపోయి ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పటి వరకు వేరే ప్లేసెస్కు, క్వాక్స్ దగ్గరికి, అన్ప్రొఫెషనల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాణాలు మీకు తెచ్చుకున్న సందర్భాలు కూడా మీకు అవన్నీ బ్యాడ్ మెమరీస్ ఉంటాయి. మేబీ అవన్నీ ఇప్పుడు అయిపోవడానికి పరిస్థితి అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న డాక్టర్స్ యొక్క ఏమంటారు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ట్రాన్స్జెండర్స్కి ఏదైతే ఇప్పుడు వచ్చిందో ఈ ప్లాట్ఫామ్ మీద ఐ థింక్ మీరందరూ కూడా బెనిఫిట్ పొంది మీ జీవితాలను కూడా నార్మల్ సిటిజన్స్లా ఈ దేశంలో మీరు జీవిస్తూ ముందుకెళ్ళాలని మేము కూడా సాక్షిపరంగా వీ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఇది ఈ యొక్క హెల్త్ వీడియోలో మేము ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించినాం. మరో వీడియోలో మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాం. అప్పటి వరకు సెలవు.